ఎలాంటి గ్యాంగ్ని తయారు చేసుకుంటాడో చెప్పమంటారా వాడి చుట్టూతో కూడాను? ఏంటి అని అంటే వాడు ఒక పెద్ద దాన్ని ఏమంటారు, దానకర్ణుడు, హెల్పింగ్ నేచరు. వాడంత మంచివాడు ప్రపంచంలో ఎవడుండడబ్బా. ఎందుకంటే వాడికి ఒక సర్కిల్ కావాలి కదండి, వాడు ప్రొటెక్ట్ చేసుకుంటానికి ఒక ప్రొటెక్టివ్ జోన్ కావాలి కదండి. ఆ జోన్ కోసం ఏం చేస్తాడంటే ఇంట్లో పెళ్ళానికి కనీసం పేలాలు కూడా కొన్నాడు, కానీ పక్కింటి వాళ్ళకి పాస్తాలును పిజ్జాలు కొనిచ్చేస్తాడు. అమ్మో ఎంత గొప్పవాడు వీడు. దోస్తులతోటి పబ్బులకి క్లబ్బులకి వీటికి తీసుకెళ్లి తంబు ఇలా పెట్టుకొని ఫోటోలు దిగేసి సెల్ఫీలు పెట్టేసి తీసుకొని పోస్టులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇంట్లో పెళ్ళానికి దాహం వస్తుందంటే మంచినీళ్ళు కూడా ఇవ్వడు సార్ వాడు. దీన్ని ప్రపంచం చూస్తుందా? చూడదు. భార్య నోరు విప్పి ఒక మాట చెప్తే ఏమంటదో తెలుసా? వీడి చుట్టూ ఉన్న ప్రపంచం ఏం మాట్లాడదో తెలుసా? అమ్మో అన్నయ్య అంత గొప్పవాడు ఉన్నాడా, అమ్మో వాడంత గొప్పవాడు ఉన్నాడా, అమ్మో నా ఫ్రెండ్ అంత గొప్పవాడు ఉన్నాడా, చాలా మంచివాడు, ఈఎంఐ దగ్గర ఎందుకు ఇట్లా ఉంటున్నాడంటే ఈఎంఐలోనే లోపం ఉందని. అరే పిచ్చ నా కొడుకల్లారా, ఇట్లాంటి నా కొడుకులు మిమ్మల్ని అందరినీ కూడా వాడి చుట్టూ తిప్పుకోవడానికి, లేదా వాడి అవసరం మీకుండి ఒక ఆడదాన్ని, నిజంగా చెప్తున్నాను కదా, మీ నోళ్లతో కానీ మీ చేతులతో కానీ దాన్ని ఉసురు పోసుకుంటున్నారు. వీడు ఇదే చేస్తాడండి.